కొల్లాపూర్ పట్టణంలో అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ కమిటీకి ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పేరు ఎం నరసింహన్ రాయ్. నేను సమాన హక్కుల సవరణ చట్టం కోసం ఉద్యమం చేసే ఒక వ్యక్తిని. నేను ఈఆర్ఏ యాక్ట్ మూమెంట్ జాతీయ అధ్యక్షుడిని. ఎందుకు ఈఆర్ఏ యాక్ట్ సమాన హక్కుల సవరణ చట్టం ఎందుకోసం చేస్తున్నా, మరి అంబేద్కర్ జయంతి రోజే ఇక్కడికి వచ్చి అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనగల కారణాలను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు 134వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంబేద్కర్ కుల నిర్మూలన గురించి, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడంలో ఉండేటువంటి కొన్ని విషయాలను మీ ముందు ఉంచదలుచుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 సంవత్సరంలో 1891 ఏప్రిల్ 14వ తారీఖున మధ్యప్రదేశ్లో జన్మించినటువంటి విషయం మనకందరికీ తెలుసు. భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా బాంబే యూనివర్సిటీ నుంచి బిఏను పట్టాను తీసుకొని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 డిగ్రీలు పొందినటువంటి అసాధారణమైనటువంటి ఒక వ్యక్తి. అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీ నుండి, లండన్ యూనివర్సిటీ నుండి ఎంఏ పిహెచ్డి పట్టా పొందినటువంటి దళిత కులస్తుల నుంచి ఆ అర్హత పొందినటువంటి మొదటి వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, 1935వ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక సంఘము దాని జాట్పాట్ ప్రోడక్ట్ మండల్ ఆధ్వర్యం లోపల ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏ కార్యక్రమం అంటే అది కుల వ్యతిరేక హిందూ సంస్కరణ సభను ఏర్పాటు చేసి కుల నిర్మూలన ఎట్లా చేయాలి, ఈ దేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థను నిర్మూలన చేయడం కోసం అంబేద్కర్ను ఆహ్వానించి ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. కార్యదర్శి ఇచ్చినటువంటి ఒక లేఖను చదివి అంబేద్కర్ రియాక్ట్ అయ్యి ఈ దేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థ గురించి కుల నిర్మూలన అనేటువంటి ఒక టైటిల్, దాన్నే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటారు. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కుల నిర్మూలన గురించి ఒక వ్యాసం రాసి ముందుగా మరి ఆ సభ్యులకు అందజేయడం జరిగింది. ఆ వ్యాసంలో ఉండేటువంటి విషయాలు ఏంటి, ఎందుకు ఈ దేశం లోపల వ్యాసం అనేటువంటి సంచలనం సృష్టించింది, మరి అంబేద్కర్ను చాలామంది ఎందుకు వ్యతిరేకించింది అనేటువంటి ఒక విషయం మనం పరిశీలించినట్లయితే, భారతదేశంలో 1200 సంవత్సరం 1500 సంవత్సరం బీసీ ముందు నుండి మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. ఈ దేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థకు కారణం ఆర్యులు, ఇండో ఆరియన్స్ రాక వల్ల ఈ దేశం లోపల వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఆచార వ్యవహారాల్లో భాగమైనటువంటి కుల వ్యవస్థను ఈ దేశం లోపల పెంచి పోషించడం అనేటువంటి జరిగింది. అయితే ఈ ఆర్య సమాజానికి బందీ అయిన ఈ దేశస్తులు కుల వ్యవస్థను పాటిస్తూ హిందూ మతంలో ఒక ఆచారంగా, ఒక సాంప్రదాయంగా, ఒక కార్మిక విభాగంగా దాన్ని చూడడం అంబేద్కర్కి ఇష్టం లేదు. అందుకోసమే ఈ దేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థను నిర్మూలించడము, ఈ దేశంలో ఉండేటువంటి హిందూ మత గ్రంథాలను, ఈ దేశంలో ఉండేటువంటి వేదాలను, హిందూ మతం పాటించేటువంటి సాంప్రదాయాలను, నియమాలను ఆయన వ్యతిరేకించాడు. సంఘంలో మానవ అభివృద్ధికి ఉపయోగపడని వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఎందుకు, మానవులకు సమానమైనటువంటి అవకాశాలు, సమానమైనటువంటి పని విభజన చేయని చతుర్వర్ణ వ్యవస్థ ఎందుకు, ఇది బ్రాహ్మణులు సృష్టించినటువంటి వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి గ్రంథాలు, స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాల వల్లనే ఈ కుల వ్యవస్థ అనేటువంటి దేశంలో బలంగా ఉంది తప్ప
అందరికీ ఉపయోగపడేటువంటి శక్తి విభజన కాదు, చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది సమంజసం కాదు అని చెప్పేసి ఆ వ్యాసంలో ఆయన చెప్పడం, హిందూ గ్రంథాలను వేదాలను ముఖ్యంగా మనుస్మృతి అనేటువంటి గ్రంథాన్ని మరి వ్యతిరేకించి ఆ గ్రంథాలను ఆ నియమాలను ఆ శాస్త్రాలను అడ్డుకోవాలా, మరి హిందూ మతాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి తన తీవ్రమైనటువంటి పదజాలంతో కుల నిర్మూలన అనేటువంటి ఒక వ్యాసాన్ని రాయడం అనేటువంటి జరిగింది. అయితే కుల నిర్మూలన నిజంగా జరగాలనా, కుల నిర్మూలన జరగకపోతే సమాజం ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించినట్లయితే అంబేద్కర్ చెప్పినట్టు నిజంగా వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, మనుధర్మ శాస్త్రం కుల వ్యవస్థను బలపరిచినాయి, కుల వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇచ్చినాయి. సంస్కృతంలో రాసినటువంటి ఆ గ్రంథాలకు ఆద్యులు ఎవరంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణుల చేత రచించబడినటువంటి వేదాలు, ఉపనిషత్తులే ఈ కుల వ్యవస్థకు ఆధారం తప్ప దేవుడు నిర్మించినటువంటి ఈ మానవులకు దేవుడు ఇచ్చినటువంటి వరం కాదు కులం అని చెప్పేసి ప్రగాఢంగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. మరి ఏవైనా సరే హిందూ మతంలో వేదాలు కానీ ఉపనిషత్తులు మరి మతాన్ని పాటించేటువంటి ప్రజలకు మంచి చేకూర్చే విధంగా అందరికీ నైతిక విలువలు, ధర్మాన్ని అందరికీ సమానంగా ఉండాలి కదా, కొందరికి మాత్రమే పక్షవాతంగా, కొందరికి మాత్రమే ఉపయోగకరంగా ఉండేటువంటి వ్యవస్థ అనేటువంటిది మరి ఎందుకు ఉంది ఇది హిందూ మతం లోపల అని మనం ఆలోచించినట్లయితే బ్రాహ్మణుల స్వార్థం వల్లనే అది సాధ్యమైంది. కాబట్టి బ్రాహ్మణుల వల్లనే ఈ దేశం అనేటువంటిది ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు. ఈ దేశం అభివృద్ధి చెందకపోవడానికి, ఈ దేశంలో ఉండేటువంటి పేదరికానికి, ఈ దేశం ఇంత వెనుకబడుటకు ముఖ్య కారణం ఏంటంటే హిందూ మతాన్ని నమ్ముకొని హిందూ మతంగా చెప్పేటువంటి వేదాలు, శాస్త్రాలు, నియమాలే దాని కారణం. వాటి వల్లనే కుల వ్యవస్థ బలపడింది, వాటి వల్లనే ఈ దేశం అనేటువంటి అభివృద్ధి చెందుతలేదు. కానీ ఈ దేశం లోపల మానవ వనరులు లేక, సహజ వనరులు లేక అభివృద్ధికి నోచుకోకుండా ఉండటకు మరి కారణం ఏంటంటే అవివేకము, అనైతికము, అధర్మమైనటువంటి సిద్ధాంతాలు, గ్రంథాల వల్లనే మనకు ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి, దరిద్రం తాపరించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి మంచి ఉండేటువంటి గ్రంథాలు ఏమైనాయి? బ్రాహ్మణులే కాదు, వివిధ వర్గాలు రాసినటువంటి గ్రంథాలు, వివిధ వర్గాలు మరి ముఖ్యులు, ప్రముఖులు చెప్పినటువంటి నియమాలు, నిబంధనలు ఏమైనాయి? మానవాళి అభివృద్ధికి సమానంగా హక్కులు పంచేటువంటి నియమాలు చెప్పేటువంటి గ్రంథాలు కానీ, బుక్కులను కానీ పక్కకు పెట్టి అసాంఘిక క్రియలను, అనైతికతను, ఏతుబద్ధీకరణ ఆలోచనాన్ని తుంగలో తొక్కేటువంటి మనుధర్మ శాస్త్ర నియమాలను కానీ, బ్రాహ్మణులు చెప్పేటువంటి వేదాలు కానీ మరి ఎందుకు నమ్ముతున్నాం ఇప్పటికేనంటే ఈ దేశంలో ఇంకా అంతుపట్టనేటువంటి విషయం. వీటన్నిటిని తప్పకుండా చెడు ఏదైతే ఉంటుందో దాన్ని దూరం పెట్టాలి. కాబట్టి చెడును విస్తరించి, వ్యాపించి మనుషుల మధ్య కొట్లాటలు పెట్టి, మనుషుల మధ్య వర్గీకరణ చేసేటువంటి ఈ గ్రంథాలను, మనుధర్మ శాస్త్రాలను తప్పకుండా వ్యతిరేకించాలి, పక్కకు పెట్టాలి. మరి పూజారులు ఉండాలా ఉండకూడదా? ఈ దేశంలో హిందూ మతం ఉండాలన్నా ఉండకూడదా అంటే ఖచ్చితంగా హిందూ మతం ఉండాలి, పూజారులు ఉండాలి. కానీ వంశపారంపర్యంగా వృత్తిగా నమ్ముకొని చేసేటువంటి వాళ్ళు ఈ దేశానికి చెడ్డ పేరు తెస్తూ మానవుల మధ్య, వర్గాలు, కులాల మధ్య జాతి పేరుతో చిచ్చు పెట్టేటువంటి ఆ వంశపారంపర్య వృత్తిని మరి తప్పకుండా మనం ప్రశ్నించాలి. వాళ్ళ వృత్తిని, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలను ఖచ్చితంగా మనం పాటించకూడదు, వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశానికి హిందూ మతమే ఆదర్శం. హిందూ మతాన్ని పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ మతంలో లేని జాతి, కులం, భేదం ఈ దేశంలో మరి హిందూ మతంలో ఎందుకుంది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అంబేద్కర్ కూడా వ్యతిరేకించి కుల నిర్మూలనే దానికి సరైనటువంటి మార్గం. కులాంతర భోజనాలు కానీ, కులాంతర వివాహాలు దానికి మార్గం కాదు. ఖచ్చితంగా ఈ శాస్త్రాలు, వేదాలు పట్టి పీడించి పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఆచార నియమాలను మనం వ్యతిరేకించాలని చెప్పేసి
ఖచ్చితంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేను కూడా కుల నిర్మూలన జరగాలి ఈ దేశం లోపల, మరి అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని మరి ఎవరికి నమ్మశక్యం కానీ ఎవరు చేయడానికి ఇష్టం లేని మరి నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నటువంటి కుల వ్యవస్థను వ్యతిరేకించాలి. తప్పకుండా ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలి. ఈ దేశం లోపల కులాన్ని లేకుండా భారత రాజ్యాంగాన్ని నిర్మించాలని చెప్పేసి నేను కూడా మరి సమాన హక్కుల సవరణ చట్టం నుండి పోరాటం చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అంటే జాతి, లింగం, మతం భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి వివక్ష లేకుండా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని అంటుంది. మరి ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అంటరానితనాన్ని నిర్మూలించాలి అంటుంది. 1956లో అంటరానితనాన్ని నిర్మూలించి మరి కులాలకు ఆధారంగా ఉన్నటువంటి కులం ఆధారంగానే అంటరానితనం అనేటువంటిది తరతరాలుగా ఉన్నటువంటి దాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని నిర్మూలించింది. కానీ ఇప్పటికీ మరి అంటరానితనం నిర్మూలింపబడిందా? సమాజంలో ఇప్పటికీ ఉంది. ఎందుకు ఉంది అంటే కులం ఉంది కాబట్టి అంటరానితనం ఉంది. మరి ఆర్టికల్ 15 ప్రకారము ఈ దేశంలో జాతి, లింగము, మతము భేదం లేకుండా మరి వివక్ష లేకుండా ఉండాలి అంటున్నారు. కులం ఉన్నందుకే వివక్ష ఉంది, కానీ కులం లేకుండా ఈ దేశం లోపల అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉంటే వివక్ష ఎక్కడ ఉంటుంది? వివక్షను కాదు మనం నిర్మూలించాల్సింది, అసలైనటువంటిది కులాన్నే, అసలైనటువంటి అంటరానితనాన్ని నిర్మూలించాలి తప్ప ఈ అస్పష్టంగా ఉన్నటువంటి ఈ 2 ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15, ఆర్టికల్ 7 రెండు కూడా 17 కూడా అస్పష్టమైనటువంటి ఆర్టికల్స్. ఇవి ఎవరికి ఉపయోగకరమైనటువంటి ఆర్టికల్స్. ఇవి తయారు చేసి ఈ దేశం లోపల అంటరానితనం లేకుండా చేసినాం, ఈ దేశం లోపల ఎవరికి వివక్ష లేకుండా చేసినాం. వివక్ష అనేటువంటి భారత సమాజంలో లేదు అని, ఈ భారత సమాజం లోపల అంటరానితనం లేదు అని చాలామంది చెప్పుకొని మరి సంకలు పట్టుకొని చెప్పుకుంటున్నటువంటి మాట వాస్తవమే. మరి ఇదంతా నిర్మూలింపబడిందా? కుల వ్యవస్థను నిర్మూలించడం అని, వివక్షను నిర్మూలించడం అని చెప్తూ దాదాపుగా ఈ దేశం లోపల భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 15, 4, 16, 17 దాదాపు 10 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 10 ఆర్టికల్స్ కూడా 330, 335, 341, 342, 25, 366 ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా భారత రాజ్యాంగంలోనే ఉన్నాయి. ఎందుకోసం ఉన్నాయి ఈ ఆర్టికల్స్ అంటే కులం కోసమే ఉన్నాయి. కులాల పరంగా రిజర్వేషన్ ఇచ్చిండ్రు, కులాల పరంగా బడ్జెట్ను పంపిణీ చేయడానికి, కులాల పరంగానే సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కోసం చేసినటువంటి ఆర్టికల్స్ ఇవి. ఎన్ని అంటే ఇవి దాదాపు 10 ఆర్టికల్స్ ఉన్నాయి. 10 ఆర్టికల్స్ ద్వారా కుల వ్యవస్థ అనేటువంటిది బలపడిందా? కుల వ్యవస్థ అనేటువంటిది నిర్మూలింపబడిందా? అసంపూర్తిగా ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో కులం అనేటువంటిది పాతుకపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కులం ఆధారంగానే రిజర్వేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుండె మీద చేసుకొని చెప్పుకోవాలి. కుల నిర్మూలన మేము చేసినాము, కుల వివక్ష లేకుండా భారత రాజ్యాంగాన్ని తయారు చేసినాం. అప్పుడు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు అంబేద్కర్ మరి న్యాయం శాఖకు మినిస్టర్గా ఉన్నాడు. ఆ మంత్రివర్గం లోపలే ఈ దేశంలో కుల వివక్ష లేకుండా అంటరానితనం లేకుండా చేసినాం అని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు మరి కులానికి బలం చేకూర్చినటువంటి ఈ ఆర్టికల్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దాదాపు 10 ఆర్టికల్స్ పెట్టింది వాళ్ళే, భారత రాజ్యాంగంలో పొందుపరిచింది వారే, కులానికి బలం చేకూర్చింది వారే, 1955లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది వారే. బీపీ మండల్ కమిషన్ ఆధారంగా వచ్చినటువంటి రిపోర్ట్లో కమిటీ రిపోర్టు ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది వారే. ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కులాన్ని బలపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఆ కులాల్లో అణగారిన వర్గాలు ఎస్సీలు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు ఎందుకు కాలేదు? బీసీలు ప్రధానమంత్రి ఎందుకు కాలేదు? బీసీలు ముఖ్యమంత్రులు ఎందుకు కాలేదు? ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అంటే దొంగ ప్రభుత్వాలు ఈ దేశాన్ని పరిపాలించి దొంగల చేత ప్రభుత్వం ఉండటం వల్ల
భారత రాజ్యాంగం లోపల ఈ కుల వ్యవస్థను బలపరిచేందుకు కానీ కుల వ్యవస్థను వ్యతిరేకించలేదు. అందుకోసం మనం తప్పకుండా భారత రాజ్యాంగాన్ని మార్చాలి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్లను తొలగించాలా. గ్రంథాలు ఉన్నాయి, మనుధర్మశాస్త్రం ఉంది, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ వాటిని పట్టుకొని మనం ఇప్పటికీ హిందూ మతము, హిందూ ఆచారం, కుల వ్యవస్థ చెప్తున్నారు. కానీ వాటిని సంస్కరించిండ్రా, వాటిని మార్చిండ్రా? వాటిని మార్చే అధికారం ఈ ప్రభుత్వాలకు ఎందుకు లేదు? ఎవరు వాళ్ళు? దేవుళ్ళ? మనుధర్మశాస్త్రం రాసిన వ్యక్తి దేవుడా? కుల వ్యవస్థకు ఆధారంగా ఉండేటువంటి గ్రంథాలు దేవుళ్ళు రాసిండ్రా? ఏ ఈశ్వరుడు రాసిండు? ఏ శివుడు రాసిండు? ఏ రాముడు రాసిండు? ఏ కృష్ణుడు రాసిండు? ఏ వెంకటేశ్వర స్వామి రాసిండు? ఏ ఆంజనేయ స్వామి రాసిండు? ఆ గ్రంథాలను, ఆ గ్రంథాలు రాసిన పేర్లు ఎడున్నాయి? ఈ దేశం లోపల దొంగ సాహిత్యాన్ని, దొంగ సంస్కృత వాదులు, దొంగ ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చి ఈ దేశం లోపల ప్రజలను విచ్ఛిన్నం చేసి కుల వ్యవస్థను పాతిండ్రు. వారే రాసినటువంటి గ్రంథాలే ఆధారం అంటారు. ఇప్పటికి వేద పాఠశాలలో చదువుకునేటువంటి వ్యక్తులు ఎవరు? బ్రాహ్మణ్స్. కులాల ఆధారంగానే పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికీ ఎస్సీ పాఠశాలలు ఉన్నాయి, ఎస్టీ పాఠశాలలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, బీసీ పాఠశాలలు ఉన్నాయి, వేద పాఠశాలలు ఉన్నాయి. కులాల ఆధారంగా ఈ సమాజం లోపల విద్య, వైద్యము, రాజకీయము మొత్తం కూడా విభజించిండ్రు. దొంగ పాలకుల వల్లనే ఇది సాధ్యమైంది. ఈ దేశం లోపల విభజించేటువంటి సిద్ధాంతాలను పెంచి పోషించినటువంటి గ్రంథాలే, ఉపనిషత్తులే, శాస్త్రాలే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి తప్ప ఈ దేశానికి సరైనటువంటి న్యాయకత్వం కానీ, సరైనటువంటి సిద్ధాంతాలు కానీ, ఈ దేశానికి అభివృద్ధికి నోచుకునేటువంటి గ్రంథాలు కానీ ఇప్పటికీ లేవు. మహాత్మా జ్యోతిరావు పులే కులాన్ని వ్యతిరేకించుడు, కుల నిర్మూలన జరగాలి అన్నాడు. ఆయన రాసినటువంటి గ్రంథాలు ఈ దేశంలో విప్లవ సాహిత్యాలు అంట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి గ్రంథాలు, ఆయన చెప్పినటువంటి కుల నిర్మూలన అనేటువంటి బుక్ విప్లవ సాహిత్యం అంట. సమానమైనటువంటి హక్కులు కావాలి ఈ దేశం లోపల, అంటరానితనాన్ని నిర్మూలించాలి, కుల వ్యవస్థను నిర్మూలించాలి అంటే విప్లవ సాహిత్యం. విప్లవకారులు విదేశాస్తులకు సంబంధించిన యూరప్ నియమాలను, చైనా నియమాలను, రష్యా నియమాలను తీసుకొచ్చి ఈ దేశం లోపల రుద్దుతున్నారు అంటున్నారు. మరి మనుధర్మశాస్త్రం ఏ దేశం నుంచి వచ్చింది? ఈ దేశంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏ దేశం నుంచి దిగుబడైనాయి? ఈ దేశంలో ఉన్నటువంటి శాస్త్ర నియమాలు హిందూ మతాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? విదేశాస్తులు కాదా? సంస్కృత భాష విదేశాస్తులది కాదా? ఈ గ్రంథాలు, వేదాలు విదేశాస్తులవి కాదా? ఈ దేశంలో అసలైనటువంటి సాహిత్యం లేదు, ఈ దేశంలో అసలైనటువంటి గ్రంథాలు లేవు, ఈ దేశానికి అసలైనటువంటి నియమాలు లేవు. ఈ దేశాన్ని చెడగొట్టడానికి మానవీయ కోణం కానీ, హేతుబద్ధీకరణ ఆలోచన అనేటువంటిది సరైనగా ఇప్పటికీ లేదు. దానికంటే కారణం ఏంటంటే బ్రాహ్మణ పెత్తనం. బ్రాహ్మణులే ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ఈ దేశ రాజకీయానికి మూల కారణం వాళ్ళే. వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతాల ఆధారంగానే ఇప్పటికీ ఈ దేశంలో చాలా మంది కూడా దొంగ సాహిత్యాన్ని రాస్తూ, విప్లవ సాహిత్యం కాదా వాళ్ళ గ్రంథాలు? మతాన్ని పెంచి పోషించినటువంటి గ్రంథాలు విప్లవ సాహిత్యం ఎందుకు కావు? సమానమైనటువంటి అవకాశాలు ఇప్పటికి లేవు. సమాన అవకాశాల కోసం ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. సమాన హక్కుల కోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఏంది కులాన్ని ఆధారంగా రిజర్వేషన్స్? ఏంది కుల వ్యవస్థ? కులాల ఆధారంగా విద్య ఏంది? కులాల ఆధారంగా విభజించి కులాల ఆధారంగా పరిపాలించడం ఏంటి? ఈ దేశంలో ఎవరు చేస్తున్నారు ఇదంతా? దీనికంటే కారకులు ఎవరు? అసాంఘిక శక్తులు కాదా వాళ్ళు? బ్రాహ్మణ్స్ ఈ విప్లవ సాహిత్యాన్ని దేశానికి దిగుమతి చేసుకున్నటువంటి వాళ్ళు విప్లవకారుల వాళ్ళ ఈ దేశానికి ఆదర్శవంతులు. వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకించాలి. బ్రాహ్మణ సిద్ధాంతాలు, బ్రాహ్మణులు రాసినటువంటి వేదాలు, గ్రంథాలు అచ్చు తప్పు, శుద్ధ తప్పు. ఖచ్చితంగా ఈ దేశానికి అంబేద్కర్ అన్నాడు. ఏమని చెప్పిందంటే అంబేద్కరు
ఈ దేశం లోపల కులాంతర మరియు మతాంతర వివాహాలు, కులాంతర భోజనాల వల్ల మనకు న్యాయం జరగదు అన్నాడు. దేనివల్ల న్యాయం జరుగుతుంది అని అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏం తెలుసా? వేదాలు, పురాణాలు, మత గ్రంథాలు నాశనం చేయాలి అన్నాడు. ఈరోజు అంబేద్కర్ జయంతి, మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఇది కరెక్ట్ అసలైనటువంటి మాట ఏంటంటే వేదాలు, పురాణాల, మత గ్రంథాలను తగలబెట్టాలి అన్నాడు. ఆయన తగలబెట్టాడు. డిసెంబర్ 6 రోజు, డిసెంబర్ 25వ తారీఖు రోజు మహాత్మా గాంధీ మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిండు. ఆవేశాన్ని చంపుకోలేక కాదు, ఈ దేశంలో జరిగేటువంటి అరాచకాన్ని, అధర్మాన్ని, అనైతికాన్ని అణుచుకోలేక మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిండు. కుల వ్యవస్థ అనేటువంటి మాకొద్దు, ఈ గ్రంథం మాకు అవసరం లేదు అని తగలబెట్టిండు. ఆయన ఇచ్చినటువంటి పరిష్కారం కుల నిర్మూలనలో ఏం చేయాలంటే ఖచ్చితంగా విప్లవ సాహిత్యం ఉండేటువంటిదే వేదాల్లో, విప్లవ సాహిత్యం ఉండిందే పురాణాల్లో, విప్లవ సాహిత్యం ఉండిందే ఈ పురాణాలు, నియమాలు, వాళ్ళు చెప్పేటువంటి ఆచార వ్యవహారాలు అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి అంబేద్కర్ జయంతి రోజు మనం స్మరించుకోవాలి. ఆ మహనీయుని యొక్క ఆలోచన ఒకటే, ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలి. కుల నిర్మూలన జరుగుతూనే ఈ దేశం అనేటువంటి అభివృద్ధి జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది అని మరి ఖచ్చితంగా చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి అంబేద్కర్ జయంతి రోజు మనం కూడా అందరం వాగ్దానం చేయాలి, కులానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, కుల నిర్మూలన కోసం పనిస్తారు. ఆయన కూడా ఓట్లేస్తే గెలవలే అంటే ఎవరికి ఓటు హక్కులు లేవు. కాబట్టి ఈ దేశంలో ఓటు ద్వారా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు గెలవలేదు. ఎవరు గెలిచిండ్రు అంటే బ్రాహ్మణ్సులే గెలిచిండ్రు. రాచరిక వ్యవస్థను అనుభవించేటువంటి అగ్ర కులస్తులే ఈ దేశం లోపల మరి రాజకీయంలో నిలబడి గెలిచింది తప్ప రిజర్వేషన్ రానంత వరకు ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ గెలవలేదు. ఈవెన్ అంబేద్కర్ కూడా నిలబడితే ఓడిపోయింది. అంబేద్కర్ కూడా రాజ్యసభ సీటు ఇచ్చి కూర్చోబెట్టి న్యాయశాఖ మినిస్టర్ ఇచ్చి మరి ఆయన గౌరవించేందుకు, సత్కరించేందుకు, కానీ ఓటు హక్కు ద్వారా అందరూ ఓట్లేస్తే గెలవలేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే సమాజంలో వాళ్ళ పెత్తనం ఉండడం, వాళ్ళ చేతుల్లో అధికారం ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి బ్రాహ్మణులు తెచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేకించాలి, బ్రాహ్మణ్స్ తెచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించాలా, కుల ఆధారంగా ఉండేటువంటి రిజర్వేషన్ను వ్యతిరేకించాలా, పేదలకు మాత్రమే రిజర్వేషన్ కావాలా. మన సమాన హక్కుల చట్టం ద్వారా ఏం కోరుతున్నామంటే రిజర్వేషన్ వద్దంటలేం. అసలైనటువంటి పేదలు ఎవరు? ఈ దేశం లోపల పేదరికాన్ని గుర్తించడానికి కమిటీలు ఉన్నాయా? ఎందుకు కమిషన్లు వేయట్లేదు? కమిటీలు ఎందుకు వేయట్లేదు? పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఎందుకు వేయట్లేదు? కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది బ్రాహ్మణ సృష్టి, బ్రాహ్మణ కులం యొక్క సృష్టి. ఈ దేశంలో ఉండేటువంటి మనుషులను విభజించాలా, చిచ్చు పెట్టాలా, వాళ్ళ అభివృద్ధి కాకుండా చేయాలా. అట్లా చేస్తేనే మేము బలపడతాం, మమ్మల్ని క్వశ్చన్ అయ్యారు, మా వీధికి రారు అని. వేద పాఠశాలలో ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు అడ్మిషన్లు ఉన్నాయి. ఎందుకు పెట్టుకుంటున్నారు వేద పాఠశాలలు? ఈ వేదాలు, ఉపనిషత్తులు ఎందుకు వాళ్ళ చేతుల్లో, వాళ్ళ అధికారంలో ఉన్నాయి? హిందూ మతాన్ని ఆచార నియమాలు అంటున్నారు, పండుగలు, పూజలు, వ్రతాలు, జాతరలు అంటున్నారు. ఇవన్నీ ఎవరు సృష్టించారు? సృష్టించిన గ్రంథాలు ఎవరు రాసిండ్రు అంటే ఆ వేద పాఠశాలలో చదివేటువంటి, గురుకుల పాఠశాలలో చదివేటువంటి మరి బ్రాహ్మణుల వల్లనే వచ్చినాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, నేను కుల నిర్మూలన కోసం ఒకటే అడుగుతున్నా, కుల నిర్మూలన ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి ఈ అంబేద్కర్ జయంతి రోజు కుల నిర్మూలన ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి అని చెప్పుకున్నా. ఎం నరసింహ యాదవ్ అని చెప్పుకోను, ఎం నరసింహన్ రాయ్ అని చెప్పుకుంటా. కాబట్టి మీరు కూడా కుల ఆధారంగా ఉన్నటువంటి పేర్లు రెడ్డిలు, గౌళ్ళు, ముదిరాజు, మాదిగ, మాల అనేటువంటి వాటిని తీసేయండి. వాటి వల్ల ఉపయోగం లేదు. కుల ఆధారంగా వృత్తిని నమ్మకండి. కుల ఆధారంగా మీరు చేసేటువంటి వృత్తి వల్లనే మీరు అభివృద్ధి చెందరు. ఎందుకంటే అభివృద్ధి చెందేటువంటి కులాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. రాజకీయ పెత్తనం చేసే కులాలు వాళ్ళే, హిందూ మత గ్రంథాలు రాసే కులాలు వాళ్ళే, వ్యాపారం చేసేటువంటి కులాలు అవే, మనం సేవ చేసేటువంటి కులాలు.
సేవ చేసేటువంటి కులాలు మనం అభివృద్ధికి నోచుకోము. ఈ కులాల్లో 100 కాదు 1000 సంవత్సరాలైనా మనం అభివృద్ధి కాము, అవకాశాలు లేవు. కాబట్టి మీరు కుల వృత్తిని వదులుకోండి, కుల ఆధారంగా బతకకండి. చదువు నేర్చుకొని కులానికి ఆధారమైనటువంటి వృత్తులను వదిలేసి మంచి మెరుగైనటువంటి అభివృద్ధి చెందేటువంటి మరి ఉద్యోగాలు, విద్య, వ్యాపారాలు చేయండి. కానీ అనాచారంగా వస్తున్న అనైతికమైనటువంటి ఆచారాన్ని పాటించకండి. ఈ ముఖ్యంగా ఈ సభాముఖంగా నాకు ఇచ్చినటువంటి అంబేద్కర్ యువజన సంఘానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు కూడా ఈ యువజన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కులాన్ని, కుల వృత్తిని వదులుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది.